మైలార్దేవుపల్లి పరిధిలోని షాలేము ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ సానేం శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది. ఈ శుభ సమయాన 25వ తేదీ పుట్టినరోజు మధుబన్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి అన్ని సంఘాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యొక్క మాసం దేవుడి మాసం వాటిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. దేవుడు ఈ ప్రపంచం మీద మానవ జన్మకు వచ్చాం. మన కర్మలని తీర్చుకుంటూ ఇతరులకు మంచి చేస్తూ పోవాల్సింది మానవుడి నైందలు ఉండాలని, అదేవిధంగా క్రైస్తవ ప్రపంచం మొత్తం సేవాభావంతో ఉంటే తప్ప ఎక్కడుంటే తీరులు ఎక్కడుంటే క్రైస్తవ సేవలు కనిపిస్తారు. ఈ విధంగా మన దేశం ప్రపంచం ఎప్పుడు సుఖశాంతితో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ వచ్చే క్రిస్మస్ కూడా మన ప్రాంతం మధుబన్ వాసులంతా కూడా శుభంగా జరుపుకోవాలని అందరికీ కోరుతూ నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు పాస్టర్ గారికి సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జీసస్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో విజయనగరంలోని తన నివాసంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన మాట్లాడారు. మైనార్టీలకు వైఎస్ జగన్ చేసిన మేలు చిరస్మరణీయమని కొనియాడారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయాలని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, నగర అధ్యక్షులు ఆసెపు వేణు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మాత్రం అన్ని మతాల వాళ్ళు ఈ క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవడం సంతోషకరమైన పరిణామం. మన విజయనగరంలో మతభేదాలు లేకుండా హిందూ పండుగలు వచ్చినా, క్రైస్తవ పండుగలు వచ్చినా, ముస్లిం పండుగలు వచ్చినా అందరినీ సోదరభావంతో మెలుగుతూ అనేక సందర్భాల్లో మేము చర్చలకు వచ్చి క్రైస్తవుని ప్రార్థించడం కూడా జరిగింది. మన క్రైస్తవు ఈ లోక సమాజం సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఆయన శిలువ ఎక్కినప్పటికీ ఈ లోకం బాగుండాలి, జీవులు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న ప్రార్థించిన వ్యక్తి. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన చూపించిన బాటలో అనేక మంది పాస్టర్స్ చర్చలు స్థాపించి ఆయన బోధనలో నేటి తరానికి రేపటి తరానికి కూడా తెలియజేస్తుందో.